అయితే ఆర్బీఐలో 3 మెంబర్స్ అనుకున్నామా? ఆర్బీఐలో ఎంతమంది ఉంటారు? 3 మెంబర్స్ ఉంటారు అనుకున్నామా? ఈ 3 మెంబర్స్ ఎవరు అని అంటే, ఒకటి గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అంటే ప్రెసెంట్ డేలో శక్తికాంత దాస్, డిప్యూటీ గవర్నర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఆర్బీఐ. ఈ 3 పదవుల్లో ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని డైరెక్ట్ గా ఇక్కడ అపాయింట్ చేసేస్తాం అనమాట, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అయితే ఈ గవర్నర్ అనే వాళ్ళు ఈ 6గురికి చైర్పర్సన్ అన్నమాట. ఈ 6గురికి హెడ్ ఎవరు? గవర్నర్. ఈ 6గురికి హెడ్ ఎవరు? గవర్నర్. సో మొత్తానికి మానిటరీ పాలసీ కమిటీలో 6 మెంబర్స్ ఉంటారు. 6లో 3 ఆర్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 3 ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్. ఆ ఆర్బీఐలో నుంచి వచ్చేసి గవర్నర్, డిప్యూటీ గవర్నర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ విల్ అపాయింట్ దెమ్. వాళ్ళ టెన్యూర్ వచ్చేసి 3 years ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ని హోల్డ్ చేసి ఉండకూడదు. ఓకే, అయితే వీళ్ళందరికీ హెడ్ ఎవరు అని అంటే, నెక్స్ట్ క్వారం అని పెట్టుకోండి హెడ్డింగ్. క్వారం అంటే ఏంటో తెలుసా? మినిమం అటెండెన్స్. సో ఇక్కడ క్వారం ఎంత అని అంటే 4 members. 6గురిలో మినిమం 4 మీటింగ్ అటెండ్ అయితేనే ఆ మీటింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఒకవేళ 4 కన్నా తక్కువ అంటే 3 కానీ 2 కానీ అటెండ్ అయితే ఆ మీటింగ్ అనేది అక్కడ ఆపేసి మళ్ళీ నెక్స్ట్ రోజుకు పోస్ట్ పోన్ చేయాలి. నెక్స్ట్ రోజు కూడా 4 రాలేదు అని అంటే వచ్చేంత వరకు పోస్ట్ పోన్ చేస్తూనే ఉండాలి. ఓకే, సో ఇక్కడ క్వారం అనేది మినిమం 4 members రాకపోతే మీటింగ్ అనేది స్టార్ట్ చేయలేం. ఓకే, అయితే డెసిజన్స్ అనేది ఎలా తీసుకుంటారు వీళ్ళు? డెసిజన్స్ అనేవి బేస్డ్ ఆన్ మెజారిటీ. డెసిజన్స్ అనేవి ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ మెజారిటీ. లెట్స్ సే 6 ఉన్నారు. 6 ఫ్రమ్ ఆర్బీఐ, లైక్ 3 ఫ్రమ్ ఆర్బీఐ అండ్ 3 ఫ్రమ్ గవర్నమెంట్. ఒకవేళ ఏదైనా డెసిజన్ తీసుకోవాలి, లెట్స్ సే రెపో రేట్ ని పెంచుదామని గవర్నర్ ఆర్బీఐ టీం అంటుంది. ఇంకోవైపు గవర్నమెంట్ టీం ఏమంటుంది? రెపో రేట్ ని తగ్గిద్దాం, ఇన్వెస్ట్మెంట్లు పెరుగుతాయని చెప్పి గవర్నమెంట్ అంటుంది. సో ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉందిగా, 3-3 వచ్చినాయి. అలాంటి టైంలో గవర్నర్ కి కాస్టింగ్ ఓట్ ఉంటుంది. ఓకే, సో కాస్టింగ్ ఓట్ విల్ బి దేర్ విత్ గవర్నర్, విత్ చైర్పర్సన్ ఆర్ గవర్నర్, రెండు ఒకటే. మీ బుక్స్ లో చైర్పర్సన్ అని రాసి ఉంటుంది, సింపుల్ గవర్నర్ అనుకోండి దాన్ని. కాస్టింగ్ ఓట్ ఎప్పుడైతే 3-3 ఈక్వల్ వస్తుందో అలాంటి టైంలో కాస్టింగ్ ఓట్ ఇస్తాం అనమాట గవర్నర్ కి. గవర్నర్ ఎటువైపు వేస్తే అటువైపు డెసిజన్ ఫైనల్ అవుతుంది.